వస్తున్నాడు. ఆయన రాకడ త్వరగా ఉంది. ఆయన రాకడ వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకుంటావో. కొంతమంది అనొచ్చు, తరాల నుండి చెప్తున్నారండి ఆయన వస్తాడు 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 అని. రాలేదే. కృప చూపిస్తున్నాడు మానవుడు రక్షించబడటానికి, బ్రతుకుల్ని మార్చుకుంటానికి, ఆయన రాజ్యంలో అనేక మంది చేరటానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. కానీ దేర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం. బైబిల్ ఇస్ క్లియర్. దేవుడు నిర్ణయించిన కాలం ఉందంట, దేవుడు నిర్ణయించిన సమయం ఉందంట. ఆ సమయాన్ని ఎవరు దాటలేరు, ఆ సమయాన్ని ఎవ్వరు కొట్టివేయలేరు. దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన రాబోతున్నాడు. అది తండ్రికి మాత్రం తెలుసంట. ఆ తండ్రి నిర్ణయించిన సమయంలో కుమారుడు చెప్పినప్పుడు కుమారుడు వస్తున్నాడంట. కానీ ఎలాగ వస్తున్నాడు ఎరుగున్నావా? ఆయన వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకున్నావో చచ్చేవో ముఖ్యం కాదు, కానీ మరణించిన మృతులు తిరిగి లెగుస్తారన్న మాట ఎప్పుడన్నా చదివావా? ఆయన తిరిగి వస్తున్నాడు. ఇదిగో ఈ లోకంలో ఒక వ్యక్తి పాపము నిమిత్తమై మరణిస్తనే కానీ, అంటే క్రీస్తు కొరకు ఆయన సాక్షిగా మారుతనే కానీ, లేకపోతే క్రీస్తు అనుగ్రహించిన రక్షణను పొందుకుంటేనే కానీ ఒక వ్యక్తి విమోచించబడటానికి లేదు, క్రీస్తు నిబంధనలోకి వస్తానికి లేదు, ఒక నూతన సృష్టిగా మార్చబడటానికి లేదు, బ్రతుకు మార్చబడటానికి అవకాశం లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఆత్మఫలం ఉందా? ఎందుకంటే ఆత్మఫలం అనేది దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నీలో ఉన్నదప్పుడు ఆ పరిశుద్ధాత్మ మూలంగా నువ్వు ఫలించే ఫలము. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నదప్పుడు ఆ పరిశుద్ధాత్మ దూరంగా నీ బ్రతుకులో ఒక ఫలం ఉంటుందంట. ఆత్మ ఫలము నీలో ఉండాలన్నప్పుడు ఆత్మఫలం ఏమనగా, ఒకసారి చెప్తారా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము. యు సీ, యు కంప్లీట్ ద లిస్ట్. కానీ ఇవి చూస్తే ఒక మనిషి జీవించే విధానం, ఒక మనిషి ప్రేమ కలిగి ఉండాలి, ఒక మనిషి సమాధానం కలిగి ఉండాలి, ఒక మనిషి సంతోషం కలిగి ఉండాలి. దేవుడు కోరుతున్నాడు నువ్వు సంతోషంగా ఉండాలని. నువ్వు సంతోషపడితే ఏడ్చేవాడుతూ నువ్వు ఉంటావా? ఈరోజు చాలామంది ఏడుపు మొఖాలు పక్కనే కూర్చుంటున్నారు. పాపం నిన్ను చూసి ఏడ్చేవాడి దగ్గరే కూర్చుంటున్నావు. ఎందుకు? సంతోషపడేవాడి దగ్గర పో, జీవితం బాగుపడుతుంది. ఎప్పుడు నిన్ను చూసి సడిగేవాడి దగ్గర ఉంటాను, ఏం సాధిస్తాను? నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు మనుషుడు. మనం ఫలించాలంట, నువ్వు ఫలించాలంట, నీలో మంచి ఫలం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనుషుడు ఎలాగైపోతున్నాడు? విమర్శకుడుగా, తీర్పు తీర్చేవాడిగా ఉంటున్నాడు, కానీ తను సరిగా ఉన్నాడా అని చూసుకుంటలే. నేను దేవునికి అంగీకారంగా ఉన్నానా? నా జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? నా జీవితం పరిశుద్ధంగా ఉందా? దేవుడు వస్తా నేను ఎత్తబడతానా? ఈరోజు నిజంగా దేవుడు త్వరగా వస్తున్నాడు, లేకపోతే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా నేను ఎత్తబడతానని నిరీక్షణ కలిగి ఉన్నవాడు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడు, తన వస్త్రము మురికోకుండా చూసుకుంటాడు. నీకు అనుగ్రహించబడింది రక్షణ వస్త్రం. ఇన్ ది ఎండ్ యూ హ్యావ్ టు గో టు హెవెన్. విల్ యూ? ఆయన రాజ్యంలోకి వెళ్తావా? ఈరోజు నేను మాట్లాడబోయేది ఇది సత్యములు ఎవరు మార్చలేరు. అపవాది అంతం కూడా నిర్ణయించబడింది. అపవాదికి తెలుసు వాడు అంతం ఏంటో. బైబిల్లో తెలియజేయబడుతుంది, వాడు అంతము వాడు ఎరిగి ఉన్నాడంట. వాడికి ఉన్న సమయం కూడా కొద్దిగా తక్కువ అని ఎరిగి ఉన్నాడంట. అందుకని వాడు చేసే పనుల్లో వేగంగా ఉన్నాడంట, ముమ్మరంగా ఉన్నాడంట. ఈరోజు దేవుని ప్రజలమైన నీవు, ఆర్ యు అవేర్? నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ముమ్మరంగా ఉన్నావా? నువ్వు వేగిరపడుచున్నావా? నీకు ఇవ్వబడిన అవకాశం, నీకు ఇవ్వబడిన తరుణాలు, నీకు ఇవ్వబడిన జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? బైబిల్ చూసినప్పుడు ఎంతో స్పష్టంగా ఉంది, దేవుడు త్వరగా వస్తున్నాడు. కానీ త్వరగా వస్తున్నాడు అన్నప్పుడు రేపు వస్తున్నాడు మాప ఈ కాదు లెక్క. ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎత్తబడతావా? దట్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్. ఎందుకంటే లోకపు సృష్టి అంతమేంటో బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఎంతో స్పష్టంగా వివరించబడి ఉంది. నా ముందున్న సమయం కొద్దిగా కానీ నేను వివరించదలుచుకుంది, క్లుప్తంగా వివరిస్తాను. కానీ నీవు జాగ్రత్తగా వింటే దేవుడు నీతో మాట్లాడుతూనే వస్తాడు. దేవుడు నాకు తెలియజేయబడుతుంది, దేవుడు నిర్ణయించిన కాలంలో ఆయన రాబోతున్నాడు. తెలుసుకోండి. నేను ప్రకటన గ్రంథం చూసినప్పుడు 19వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ తెలియజేయబడుతుంది, గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారు. ప్రకటన గ్రంథంలో జాగ్రత్తగా చదివినప్పుడు చూడొచ్చు, గాడ్ హ్యాస్ ప్లాన్డ్, గాడ్ హ్యాస్ డెస్టైన్డ్, గాడ్ హ్యాస్ పర్పస్డ్ ది ఎండ్, ది లాస్ట్, ది ఫుల్ఫిల్మెంట్. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు దేవుడు వస్తాడంట. 19వ అధ్యాయంలో చూస్తాం, ఆయన రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా ఆయన తెల్ల గుర్రం పైన ఎక్కి వస్తున్నాడంట. అపవాదితో పోరాడుతున్నాడంట. అపవాది అనుచరులన్నింటిని నాశనపరుస్తున్నాడంట.
బైబిల్లో చూస్తున్నాము. దాని తర్వాత 20 అధ్యాయంలో మొదటి వచనం చూసినప్పుడు ఒక్క దూత వస్తుందంట, పరలోకము నుండి ఒక్క దూత వస్తుందంట. సాతాన్ని, ఎవడు సాతాన్ అన్న మాటకు అర్థం ఏంటి? స్లాండరర్. సేటన్ మీన్స్ స్లాండరర్, నేరాలు మోపేవాడు, నేరాలు మోపేవాడు. అపవాది సంబంధాలందరూ నేరాలు మోపేవారు. సరిగా ఉన్నాడా చూసుకోవడంట, నేరాలు మోపుతాడంట. వీడి సంగతి తెలుసా, వీడు తెలుసా, వీడు తెలుసా, నేరాలు మోపేవాడు. వీడిలో ఏం తప్పు ఉంది, వాడులో ఏం తప్పు ఉంది, వీడిలో ఏం తప్పు ఉంది, నీలో ఏం తప్పు ఉంది చూడవు. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తే ఆయన ముందు త్రాసులో తేలగలుగుతావా? మెనే టెక్కేలో ఫారసీన్ అని నీ ముందు పేరు రాస్తా కనబడితే త్రాసులో తోల్చగా నువ్వు తక్కువగా కనబడ్డావు అనే పేరు నీకు వస్తుందా? ఈరోజు చివరికి మనము దేవుని దగ్గర చేరుతున్నామన్న దృష్టి కలిగి ఉండాలండి. నీవు మొదటగా చేరటానికి సిద్ధమంటే పక్కన ఉన్నవాడికి పెట్టు ఆక్సిజన్. ఫ్లైట్లు ఎక్కేటప్పుడు చెప్తారు, ఫస్ట్ అపాయం వస్తే ఆక్సిజన్ వస్తే నువ్వు పెట్టుకోయా, దాని తర్వాత పక్కన ఉన్నవాడికి పెట్టు. నా బిడ్డకు పెడతానని నువ్వు ఫస్ట్ బిడ్డకు పెడతాను చూసావు అనుకో, ఆ పాటికి నువ్వు బ్రతకవు. నీకు ఆక్సిజన్ లో అయ్యే నీ పల్స్ పడిపోతుంది. ఫస్ట్ నువ్వు పెట్టుకో, నువ్వు పీల్చు, నువ్వు బలం తెచ్చుకో, నువ్వు సరిగా ఆలోచించు, నువ్వు చేయగలిగింది సరిగా చెయ్యి, అప్పుడు పక్కోడికి పెట్టు. ఈరోజు ఎప్పుడు చూసినా పక్కోడి గురించి మాట్లాడుతున్నాం, మన గురించి చూడట్లే. దేవుడు నేను లెక్క చూస్తే నీవు తేలగలుగుతావా? ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనం దేవుడికి లెక్కప్ప చెప్పాలి. మోసపోకడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. బైబిల్ యేసు ప్రభు కూడా అధికంగా ఆయన న్యాయ తీర్పు గురించి మరలా చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు బోధనలో అధికంగా దేని గురించి మాట్లాడాడంటే నరకం గురించి మాట్లాడాడు. పరలోకం కన్నా ఫస్ట్ నరకం గురించి మాట్లాడాడు, రెండోది ఆయన రాజ్యం గురించి మాట్లాడాడు. నువ్వు ఈరోజు నరకం అంటే భయం అంటున్నావు. లేదు. నిన్ను ప్రేమించిన వ్యక్తి నీకు ఆపద ఉందంటే ఆపద నుండి నిన్ను అలర్ట్ చేసి నిన్ను తప్పిస్తానికి చూస్తాడు, ప్యాంపర్ చేస్తానికి చూడ్డు. దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము చొప్పున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలం ఇస్తాడంట, ఫలం ఇచ్చే చెట్టులాగా ఉంటాడంట. ఈరోజు మన జీవితం ఎలా ఉన్నాయి, ఎలాంటి వారితో మన స్నేహం, ఎలాంటి వారితో మన జీవితం, ఎలాంటి వారితో మన బ్రతుకు. ఈ వైజాగ్పట్నం మేము ఏ ప్రాంతం వెళ్ళినా సర్వే చేస్తామండి. ఇందాక చెప్తూ వచ్చాను, ఎన్నో మీటింగ్లు జరుగుతున్నాయి, ఇక్కడ మీటింగ్ అవసరమా? ఈ వైజాగ్ ప్రాంతంలో నైట్ మేము సర్వే చేస్తూ వచ్చాం. ఎనీ ప్లేస్ వీ కీప్ సర్వేయింగ్. ఏ ప్రాంతం వెళ్ళినా ఆ టెరిటరియల్ డీమెన్స్ ఉంటాయి, ఆ వాయుమండులు ఉంటాయి, ఆ టెరిటరియల్ అలవాట్లు ఉంటాయి. అసలు ఇక్కడ చూసినప్పుడు మేము ఆశ్చర్యపోయాము. వైజాగ్ లాంటి పట్టణంలో ఇలాంటి పరిస్థితులా? తిరిగి చూడండి, సాయంత్రం అయితే ఈ స్థలం అంతా తిరిగి చూడండి, సాయంత్రం అయితే ఈ ఏరియాస్ అన్ని తిరిగి చూడండి. త్రాగుడు, యవనస్తుడు బానిస, యవనస్తుడు డ్రగ్ అడిక్ట్, యవనస్తుడు రాత్రి ఓపెన్గా తెల్లవారు జాములు బాటిల్ పట్టుకుని తాగి పడుకుంటున్నాడు, కూర్చుని ఉన్నాడు తెల్లవారు జాములు. యవనస్తుడు యవన కాలంలో తన జీవితంలో తన దృష్టి, తన భవిష్యత్తు గురించి ఏమి చేయాలి, నేను ఏం చేయాలి, నేను ఎవరిని, నా విలువ ఏంటి, నాలో ఉన్న తలాంతులు ఏంటి, నా సాధన ఏంటి, నేను బ్రతకవలసిన విధానం ఏంటి, బాల్యదినమనందే సృష్టికర్తని ఎరగాలని దేవుడు మాకు తెలియజేస్తుంది. కానీ ఈరోజు ఎంతోమంది నశించిపోయిన పరిస్థితుల్లో పాపానికి బానిసలుగా ఉన్నారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు అండి, క్రీస్తుని ఎరిగానని చెప్తూ ఇంకా పాప జీవితంలో అశ్లీలమైన దృశ్యాలు చూసుకుంటూ మైండ్ని అంతా కరప్ట్ చేసుకుని, మైండ్ ఇస్ పొల్యూటెడ్, కరప్టెడ్, ఎవరిని సరిగా చూడలేకపోతున్నాం. కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, జాగ్రత్త, ప్రతిదానికి లెక్క అడుగుతున్నా. ప్రతిదానికి దేవుని వాక్యం తెలియజేస్తుంది స్పష్టంగా, ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచివైనను చెడ్డవైనను లెక్కప్ప చెప్పాలి. ఈరోజు ఎంతోమంది వేషధారణ, బయటికి భక్తి, లోపట శక్తి లేదు, బయటికి తెల్ల బట్టలు కానీ ఎట్లంతా లోపట సమాధి, ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బు, నోరు తెరిస్తే గబ్బే, ప్రేమ లేదు, ఆత్మఫలము లేదు, తీర్పులే. దేవుడే ఈ లోకాన్ని తీర్పు తీరుస్తానికి రాలేదంట, తీర్పు నుండి విమోచిస్తానికి, విడిపిస్తానికి వచ్చాడంట. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ఎక్కడ? యోహాను సువార్త 3:16 మనందరికి బాగా తెలుసు, చదువుదామా ఒకసారి.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని బహుమానంగా ఇచ్చాడంట. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో నశింపక నిత్య జీవం కలిగి ఉంటారో. అంతటితో ఆపేశాడా? రీడ్ ద 17th verse. చదవండి కదా. లోకము తన కుమారుని ద్వారా వాల్యూమ్, ఐ డోంట్ హావ్ టు ఆస్క్ సో మెనీ టైమ్స్, బీ క్విక్. లోకము తన కుమారుడు ద్వారంగా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు, లోకము తన కుమారుడు ద్వారంగా రక్షణ పొందుతానికే గాని లోకాన్ని తీర్పు తీరుస్తానికి తన కుమారుని లోకంలో పంపించలే. దేవుడే తీర్పుకి టైం పెట్టాడు. నువ్వెవడో తీర్పు తీరుస్తానికి? నీకేం కంగారు తీర్పు తీరుస్తానికి? ఈరోజు మనుషులు చూడండి, వాడు తప్పాడు ఒప్పుకోడు. నువ్వు రైట్ కాదు, నువ్వు రైట్ కాదు, నువ్వు రైట్ కాదు. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తనే కానీ నీ జీవితం పరిశుద్ధపరచబడదు. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తనే కానీ నీలో ఆత్మ కార్యము జరుగుతనే కానీ ఆత్మ ఫలము నీలో ప్రారంభం అవదు. దేవుడు లోకాన్ని తీర్పు తీరుస్తానికి ఆయన కుమారుని పంపించలేదంట. లోకంని ఏం చేస్తానికంట? తీర్పు నుండి తప్పిస్తానికి. ఎక్కడ? కంటిన్యూ దట్ వర్స్ అగైన్ ప్లీజ్ రీడ్. మైక్ ఆన్లైన్ పెట్టుకొని ఆఫ్ చేయకండి. ఎస్. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చబడదంట. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. కంటిన్యూ. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేదో ఆల్రెడీ యు ఆర్ కండెమ్డ్. నీకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. ఇందును బట్టి శపించబడిన ఆదాము సంతానం, పాపపు బీజము. మానవుడు జన్మతగా పాపే. క్రియలను బట్టి మోక్షాన్ని సంపాదించుకుంటావా? క్రియలను బట్టి కాదు అనేది దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. పాపానికి జీతం మరణం, క్రయధనం రక్తం. నువ్వు ఎన్ని గొడ్లు ఎడ్లు రక్తాలు చిందించినా నీ పాపానికి విమోచన లేదు. కాబట్టి దేవుడు తానే నరరూపధారిగా ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు ఆయన బలిగా మారి దేవుడు తన రక్తాన్ని చిందించి సకల లోకంని, మనుషుల్ని, వ్యక్తుల్ని, సృష్టిని విమోచిస్తానికి దేవుడు ఆశపడుతున్నాడు.